పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు. ఈ నెల 31న నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటన. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ పదవిలో తొలిసారిగా తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టిన చెరుకుపల్లి శ్రీనివాసరావు. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి అన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ. మన్మోహన్ అంటేనే సంస్కరణలు గుర్తుకొస్తాయన్న మల్లు రవి. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన. కవిత పాల్గొన్న కార్యక్రమంలో సీతక్క అంటూ ప్రసంగం ప్రారంభించిన సిక్కు నేత. కవిత నివాసంలో 40 బీసీ సంఘాలతో సమావేశం. పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. ఈ నెల 30న తీర్పును వెల్లడిస్తామన్న న్యాయమూర్తి. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ పోతుందన్న రోజా. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం ఆగదని వ్యాఖ్య. తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న కొండా సురేఖ. చంద్రబాబుతో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని వెల్లడి. ఈ నెల 29 వరకు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత. జనవరి 14న మకర విళక్కు. వైసీపీ హయాంలో టీడీపీకి చెందిన 100 కోట్లు దోచుకున్నారన్న భానుప్రకాష్ రెడ్డి. ఏపీలో రద్దీగా మారిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. ఏపీలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. కేటీఆర్ అరెస్ట్ పై కోర్టు కీలక ఆదేశాలు. ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు. వేతనం 13,000, వాడేది BMW కార్. గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా 4 BHK ఫ్లాట్. వెలుగులోకి నమ్మలేని నిజాలు. మహారాష్ట్రలోని ఓ కాంట్రాక్టర్ ఉద్యోగి ఘరానా మోసం. పాఠశాల భవన నిర్మాణానికి 5 ఎకరాలు రాసిచ్చిన దాతృత్వాన్ని చాటుకున్న మహిళా రైతు. పిల్లకాయల ఇబ్బందులు చూడలేక 5 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చానన్న గంగమ్మ. పెండింగ్ బిల్లుల గురించి అడిగిన వైసీపీ నేతలు. కాంట్రాక్టర్లపై జగన్ అసహనం. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు రచ్చ. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. ఓపీ సేవలు నిలిపివేయడంతో నిమ్స్ వద్ద రోగుల ఆందోళన. సెలవు నుంచి వైద్య సేవలను మినహాయించాలని కోరుతూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన రోగులు. చెరుకుపల్లిలో తాగునీటి సమస్య తీర్చేందుకు ముందుకు వచ్చిన నటుడు ఆదిత్య ఓం. సంక్రాంతిలోపు ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి. కర్ణాటకలో సిడబ్ల్యూసి సమావేశం. రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం. నూతన సంవత్సర వేడుకల వేళ మార్గదర్శకాలు జారీ చేసిన విశాఖ సిపి. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకే అనుమతి. సీఎం మీటింగ్ లో జరగనవి కూడా జరిగినట్లు వార్తలు వేస్తున్నారన్న దిల్ రాజు. ఇయర్ ఎండ్ రిపోర్ట్ విడుదల చేసిన జొమాటో 2024లో 9.13 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని వెల్లడి. తర్వాతి స్థానంలో పిజ్జా ఆర్డర్లు. అల్లు అర్జున్ టాలెంటెడ్ యాక్టర్. ఆయనతో నన్ను పోల్చవద్దన్న అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో అమితాబ్ వ్యాఖ్యలు. 4 వికెట్లు తీసినప్పటికీ మెల్బోర్న్ టెస్ట్ లో బుమ్రా పేరిట అవాంఛిత గణాంకాలు. వెస్టిండీస్ లో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళా క్రికెట్ జట్టు.